నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు సార్వత్రిక ఎన్నికలు వచ్చినా కూడా ఓ సింపతితో ప్రజల్లోకి వస్తారనే విమర్శలున్నాయి. మరి ఆ విధంగా జరిగినదే 2019లో తన సొంత బాబాయ్ వివేక హత్య కేసు. మరి ఆ హత్య కేసులో ఒక్కొక్కరుగా సాక్షులు మరణించడం అనేది ఆందోళన చెందే అంశం. మరి ఇప్పుడు చూసినట్లయితే డాక్టర్ అభిషేక్ రెడ్డి జగన్కు అత్యంత సమీప బంధువు. ఆయన మృతి చెందడం వెనకాల కూడా రాజకీయ కుట్ర ఉందనే అనుమానం వ్యక్తం అవుతుంది. మరి దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ మనం చూసాం వివేక హత్య కేసు. మరి 2019లో ఆయన జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ 5 ఏళ్లు పరిపాలించినప్పుడు కూడా ఈ కేసుకు సంబంధించి ఒక్కడుగు కూడా ముందుకు పడలేదు సార్. అది అలా ఉంటే మరి ఈ కేసుకు సంబంధించిన సాక్షులందరూ కూడా ఒక్కొక్కరు చనిపోవడం మనం చూసాం. తాజాగా జగన్ అత్యంత సమీప బంధువు డాక్టర్ అభిషేక్ రెడ్డి కూడా మరణించారు సార్. ఈయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి. ఎంక్వైరీ చేస్తే నేను వాస్తవాలన్నీ కూడా వెల్లడిస్తాను అని. మరి ఇప్పుడు చూసినట్లయితే ఆయన మృతి చెందడం జరిగింది. మరి దీని వెనకాల రాజకీయ కుట్ర ఏమైనా ఉందా సార్? దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? సో డెఫినెట్గా అమ్మా, ఇప్పుడు చరిత్ర తీసుకుంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే గాలి జనార్దన్ రెడ్డి వీళ్ళకి బాగా ఆప్తుడు, వ్యాపార లావాదేవీలు ఉన్న వ్యక్తి, అక్కడ అనంతపూర్ ఏరియాలో ఆ సుంకలేసిన దేవాలయం అది కూలగొట్టడానికి వీల్లేదని అతను అడ్డుపడడం, అక్కడున్న ఐరన్ ఓరు అక్రమంగా తవ్వడానికి కూడా ఆయన అడ్డుపడడంతో ఆయన వీళ్ళకి ఆటంకిగా ఉన్నాడని చెప్పి అవకాశం కోసం ఎదురు చూశారు. అలాగే రాజశేఖర రెడ్డి 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే పైటాల రవి గారిని అంతమొందించారు మనం అందరూ చూసిన విషయమే. సో పైటాల రవి గారిని అంతమొందించడానికి ముందు పైటాల రవి గారి యొక్క గురువు గారిని, పైటాల రవి గారి యొక్క రైట్ హ్యాండ్ని, లెఫ్ట్ హ్యాండ్ని, ఇలాగ ప్రభాకరన్ అతన్ని, ఇలా చాలామందిని చంపేయడం జరిగింది. అదేవిధంగా పైటాల రవి గారిని ఎవరైతే వీళ్ళ ప్రోద్బలంతో ఎవరైతే చంపారో వాళ్ళందరూ ఎవరైతే సాక్షులుగా మిగిలారో, సజీవ సాక్షులుగా, వాళ్ళందరూ కూడా శవాలుగా మారడం జరిగింది. వాళ్ళని కూడా జైల్లోనూ జైలు బయట ఒక్కొక్కరిని కూడా వాళ్ళని చంపడం జరిగింది. సో పూర్తిగా పైటాల రవి గారి కేసులో పాల్గొన్న నిందితులందరినీ కూడా తొడముట్టించారు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే వాళ్ళ చిన్నాన్నగారైన వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య 2019 మార్చి 15 జరగడం జరిగింది. ఆ తర్వాత ఇది జరిగిన వెంటనే జరిగిన ఒక సెప్టెంబర్ నెలలో శ్రీనివాసరెడ్డి అనే ఒక సాక్షి అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది. ఆ తర్వాత 2020లో స్వయాన జగన్మోహన్ రెడ్డి గారికి మామగారు ప్లస్ భారతీరెడ్డి గారికి తండ్రి గారు అయిన డాక్టర్ ఈసీ గంగిరెడ్డి గారు మరణించడం జరిగింది. అదేవిధంగా 2022లో మరొక సాక్షి గంగాధర్ అనే వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు జనవరి 7వ తారీఖున ఆ రోజున గంగిరెడ్డి గారు కుట్లేసినప్పుడు ఏదైతే వివేకానంద రెడ్డి గారి శవానికి ఆయన కుట్లేసినప్పుడు దగ్గరగా ఉండి అన్ని విషయాలు సహకరించి ఆ కుట్లేయడం విషయం కానించి అన్ని విధాలుగా డాక్టర్ గారితో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వైఎస్ అభిషేక్ రెడ్డి గారు జస్ట్ 34 ఏళ్ల యువకుడు, ఆయన యంగ్ డాక్టర్. ఆయన కూడా మొన్న ఈ 7వ తారీఖున మరణించడం జరిగింది. సో వరుసగా వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి 4 వికెట్లు ప్రాణాలు పోగొట్టారు. సో డెఫినెట్గా ఇందులో ఎటువంటి సందేహం లేదమ్మా. డెఫినెట్గా ఇప్పుడు ఏదో ఒకళ్ళు చనిపోయారంటే ఏదో కొన్ని కారణాల వల్ల అనుకోవచ్చు. వరుస పెట్టి అది ఒక కేసుకు సంబంధించిన వ్యక్తులు ఈ విధంగా 1 by 1 మరణిస్తున్నారంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఒక 2 నెలల క్రితం అభిషేక్ రెడ్డి గారు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ కేసుకు సంబంధించిన పూర్వాపచారాలు కానీ దీనికి సంబంధించిన విషయాలు కానీ అసలు ఏం జరిగినాయి ఆ నగ్న సత్యాలని నేను అవసరమైనప్పుడు ఎవరైనా ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగితే వాళ్ళకి పూర్తిగా సహకరిస్తాను, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అని చెప్పడం జరిగింది. బహుశా ఇతను ఈ హత్యకి వెనకాల ఉన్న సూత్రధారులు, పాత్రధారులు, ఇప్పుడు ఏదైతే మీడియా కోడేకి వస్తుందో, ఏదైతే ఆ పులివెందుల చుట్టుపక్కల జనాలు దీని గురించి మాట్లాడుకుంటున్నారో, దీంట్లో భారతి గారి ప్రమేయం ఉందని, జగన్ గారి ప్రమేయం ఉందని, అలాగే ఎంపీ అవినాష్ రెడ్డి గారి ప్రమేయం ఉందని మాట్లాడుకుంటున్నారో, ఆ చుట్టుపక్కల ఆ కడప చుట్టుపక్కల కానీ ఆ పులివెందులలో కానీ ప్రతి వాళ్ళు కూడా ఇది రాజకీయ హత్యే, కేవలం బాబాయిని అడ్డు తొలగించడం కోసం వీళ్ళందరూ కల్పించే హత్య అని వాళ్ళ బంధువులందరూ కూడా బాహటంగానే మాట్లాడుకుంటారు. సో ఈ పరిణామాలన్నీ చూసినప్పుడు
ఇప్పుడు ఈ అభిషేక్ రెడ్డి గారు ఏ విధంగా అయితే స్టేట్మెంట్ ఇచ్చారు, సార్ ఆయన ఉంటే వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయన్న భయంతోనే ఈయనకి రాజకీయ కుట్రతోనే ఈయన్ని అంతమొందించారా సార్? 100% అంతే కదమ్మా. ఇప్పుడు ఎవరైతే ఈ నలుగురు వ్యక్తులు చనిపోయారో ఏదైనా కొన్ని కారణాల వలన ఎంక్వైరీకి పిలిచినప్పుడు లేకపోతే కొన్ని పరిస్థితుల్లో వీళ్ళు ఎక్కడ అప్రూవల్గా మారుతారో, వీళ్ళు ఎక్కడ మనకి వ్యతిరేకంగా సాక్ష్యాలు చెబుతారని చెప్పి ఆ ఉన్న సాక్షులందరూ కూడా, ఆ ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అసలు సాక్ష్యాధారాలు లేకుండా 1 by 1 వీళ్ళు వాళ్ళని తుదముట్టిచ్చేస్తున్నారు, అంటే చంపేస్తున్నారు, వాళ్ళు అంతం చేస్తున్నారు. సో దీన్ని బట్టి చూస్తే ఏంటంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగు వీళ్ళు ఎంతటికైనా సాహసిస్తారు, ఎంత ఘోరమైన ఇక్కడ వాళ్ళకి ఒక మనుషులకి ఒక పద్ధతి, ఒక పాడు, ఒక మనసాక్షి లేదు. సో వీళ్ళు ఈ విధంగా వాళ్ళకి మంచినీళ్ళు తాగినంత ఈజీ అమ్మ మనుషుల్ని తుదిమట్టించడం అంటే. సో ఈ విధంగా చేయడం అనేది దుర్మార్గం. ఏదేమైనా కానీ మరి ప్రభుత్వం కూడా ఇవన్నీ చూస్తుంది కాబట్టి ప్రభుత్వం తత్సరమే చర్యలు తీసుకుని ఇంకా మిగతా ఎవరైతే దీంట్లో నిందితులు ఉన్నారో అట్లీస్ట్ వాళ్ళకైనా ప్రొటెక్షన్ ఇచ్చి మరి ఈ కేసుకి న్యాయం చేయడానికి, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే సునీతారెడ్డి గారు ఉన్నారో లేకపోతే షర్మిల గారు ఉన్నారో వీళ్ళ యొక్క బాధ వర్ణాతీతం. వాళ్ళ గోడు ఉంది, వాళ్ళ గోడు వచ్చి ఇప్పుడు అరణ్య గోడుగా మారిపోయింది, అరణ్య రోదనగా మారిపోయింది. సో కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఈ అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని ఈ నిందితుల్ని ఎవరైతే ఉన్నారో, మిగిలిన ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాస్త ప్రొటెక్ట్ చేసి ఈ కేసులో ఉన్న పూర్వాపారాలు, ఇది వెనకాల ఉన్న సూత్రధారులు, పాత్రధారులను కూడా వాళ్ళని ఒక నిగ్గు తేల్చి వాళ్ళందరికీ కఠినంగా శిక్ష వేస్తే అట్లీస్ట్ వివేకానంద రెడ్డి గారికి ఆత్మకి మనశ్శాంతి చేకూరుతుంది. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులైన భార్యకు కానీ, వారి కుమార్తె సునీతారెడ్డి గారికి కానీ, వాళ్ళ బ్రదర్ కూతురైన ఈ షర్మిలారెడ్డి గారు వీళ్ళందరూ కూడా అట్లీస్ట్ కొంత న్యాయం చేసినట్టుగా ఉంటుంది. ఆ దిశగా ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సో ఇల్లు ఉండగానే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు. అలాగే నిందితులు ఉండగానే ఈ కేసుని ఒక దారికి కొలిక్కి తీసుకురావాలి. లేని పక్షాన ఇప్పుడు మిగతా నిందితులందరినీ కూడా తుదముట్టిచ్చేస్తే రేపొద్దున కేసుకి బలమే లేకుండా పోతుంది, ఆధారాలు లేకుండా పోతాయి. కాబట్టి ఈ నిందితులందరూ కూడా, ఈ హంతకులందరూ కూడా బయటే ఉంటారు. మరి ఈ కేసులో ఎవరైతే ఉన్నారో వారికైతే కఠిన చర్యలు తీసుకునేలాగా కూటమి ప్రభుత్వం అడుగులు వేయాలని సార్ చెప్తున్నారు. అండ్ ఈ డాక్టర్ అభిషేక్ రెడ్డి మృతి వెనకాలైతే రాజకీయ కుట్ర ఉందని కూడా సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.